నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పచ్చని మా సంసారంలో మా ఆయనకున్నటువంటి చెడ్డ అలవాట్ల వల్ల మా జీవితం నాశనం అయిపోతోంది అని అంటోంది. అసలు వాళ్ళ ఆయనకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటి? అసలు ఆవిడ మొగుడు చేసినటువంటి తప్పేంటి? ఆవిడ ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. మా హస్బెండ్కి ఇప్పుడు 45 అండి. 45 నీకంటే 15 years పెద్దండి. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి అవును మేడం, ఆ ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 members ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 week లో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంట. మీరు జాబ్ చేసింది ఎక్కడ? పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి అంటే. క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరన్నా అన్నారా? తలకి దెబ్బ తగిలిన తర్వాత కాన్షియస్ లో ఉన్నావా, స్పృహలోనే ఉన్నావా? స్పృహలోనే ఉన్నాను సార్. అది 1 day మాత్రం స్పృహలో లేను సార్, 1 day లేను. తర్వాత నా మక్కువ అంతా ఇదంతా కూడా మొత్తం తర్వాత మెమరీ అంతా రీగైన్ అయిందమ్మా. తర్వాత నా మ్యారేజ్ అవ్వడం కూడా నేను మర్చిపోయాను అనమాట. నీ భర్త గుర్తున్నాడా? భర్త పేరు అవన్నీ గుర్తున్నాయి, అతను ఎక్కడ పని చేస్తున్నాడు అంతా గుర్తుంది. ఒక రోజు అయితే కనుక స్పృహలో లేవు. లేను సార్. నాకు 4 years తర్వాత ఇలానే నన్నేమని ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇంక నువ్వు పనికిరావు అనేసి ఇలా అనేవాళ్ళు మేడం. మా మమ్మీ మా హస్బెండ్ కలిపి నిద్ర మాత్రలు ఏమని టీలో కలిపేసి నాకు ఇచ్చి నేను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయే వాళ్ళు మేడం. అసలు ఆల్రెడీ మెంటల్గా అప్సెట్ ఉన్నది అని చెప్పేసి ఇంక మా ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం. ఇప్పుడు నువ్వు మీ ఆయన మీద ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ జాబ్కి వెళ్తూను నాకేమోని ఒకటి చెప్పారు, నేనేమోని ప్రైవేట్గా ఇంకొక జాబ్ చేయాలి అనుకుంటున్నాను. ఏ జాబ్ అట? అడల్టరీ సెక్స్ జాబ్ కిందేమోని జాయిన్ అయ్యారు మేడం. ఏంటమ్మా? అడల్టరీ సెక్స్ జాబ్ అని. అడల్ట్ సెక్స్ జాబ్ కింద? మేల్ సెక్స్ జాబ్ కింద, మేల్ ప్రాస్టిట్యూట్ కింద? అవును, నేను ఇదే చేస్తున్నా, నాకు డబ్బులు కావాలి, నువ్వు 2 కోట్లు తెచ్చి నీ దగ్గరే ఉంటాను అనేసి అంటున్నారు సార్. మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుందో తెలుసా? వస్తుంది కదా, అన్ని లక్షలు వచ్చేవాడు మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మ్యామ్. సార్, మేడం పూర్ణిమ గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే, పూర్ణిమ గారు రండి. నమస్తే. కూర్చోండి. పూర్ణిమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైజాగ్ నుంచి వస్తాను. వైజాగ్ నుంచి వస్తున్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు పూర్ణిమ అండి, మా హస్బెండ్ పేరు కుమార్ అండి. మ్యారేజ్ అయ్యి 13 years అయిందండి. మీది లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. ఓకే. బాబు పాప 2 ఉన్నారండి. ఓకే. మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ తమ్ముడే. ఓహో, ఓకే. మా ఫాదర్ చనిపోయారు, చనిపోయిన 6 monthsకి చేశారండి. మీ వయసు ఎంత ఉండొచ్చు అప్పుడు? అప్పుడు 20 అండి. ఓకే ఓకే. ఇప్పుడు 30 years ఉన్నాయా మీకు? 31 అండి. మీ హస్బెండ్ కి ఎంత వయసు ఉంటుంది? మా హస్బెండ్ కి ఇప్పుడు 45 అండి. 45 నీకంటే 15 years పెద్దండి. పెద్దండి. మీ మేనమామనిచ్చి నీకు పెళ్లి చేశారు, 2 పిల్లలు.
మీ హస్బెండ్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్గానే ఉండేదానండి. అంటే పెళ్లి కాకముందు కూడా నేను హెచ్ఆర్గా చేశానండి ఒక కంపెనీలోని. 3000 మెంబర్స్ని నేను డీల్ చేసేదాన్ని సింగిల్ హ్యాండ్తోని. ఇంకా శాలరీస్ కానీ మొత్తం ఆల్రౌండర్ మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను బీఎస్సీ సిబిజెడ్ చేశాను మేడం. బీఎస్సీ సిబిజెడ్ 20కి అయింది. ఇలాగా అయిన వెంటనే నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత నేను కొన్ని కారణాల వల్ల మా అమ్మగారి ఇంటి దగ్గర ఉండిపోవడం, దాంతో నేను జాబ్లో జాయిన్ అవ్వడం అది జరిగింది మేడం. అది మ్యారేజ్ అయింది. అయిన వెంటనే మాకు ఇంకా 1 వీక్లోనే తీసుకెళ్ళిపోయారు మేడం. అంటే బెంగళూరులో చేసేవాళ్ళు అప్పుడు మా హస్బెండ్. చక్కగా చదువుకున్నారు, మంచి జాబ్ చేస్తున్నారు, 15 ఏళ్ల పెద్ద మేనమామని ఇచ్చి చేసుకోవాలన్న ఇదెందుకు? వద్దని చెప్పలేకపోయారా మమ్మీ? మా మమ్మీని మా చెల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో వాళ్ళంటే కొంచెం బాగా చూసుకుంటారు. అండ్ మా పరిస్థితి తెలుసు కాబట్టి అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కష్టపడే వచ్చి ఉన్నవాళ్ళం మేడం. మేడం ఇక్కడ మీరు మాట్లాడిన వాటిలో 2 పాయింట్లు స్ప్లిట్ చేసి చెప్తున్నారు, ఒకటి అట్లా. పెళ్ళయిన వెంటనే నేను జాబ్ జాయిన్ అయ్యానండి, ఈ పరిస్థితుల వల్ల కాపురానికి వెళ్ళలేదు అన్నావు. మళ్ళీ వెంటనే 1 వీక్లో మేము కాపురానికి వెళ్ళామండి బెంగళూరు అంట. మీరు జాబ్ చేసింది ఎక్కడంటే మేడం, నేను జాబ్ వైజాగ్లోనే చేశాను మేడం. అది ఎందుకంటే మేడం, పెళ్ళైన వెంటనే మా చెల్లికి నాకు 1 మంత్ గ్యాప్లోనే పెళ్లి చేశారు మేడం. అంటే మా ఫాదర్ ఉన్నప్పుడే మా ఇద్దరికి. ఎన్ని నెలలు మీరు జాబ్ చేశారు? నేను 1 ఇయర్ చేశాను మేడం. 1 ఇయర్ వరకు మరి కాపురానికి వెళ్ళలేదా? తీసుకెళ్ళలేదు మేడం అసలు. అప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోయేది కదా, ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ పెళ్ళయింది కదా మేడం, పెళ్ళైన వెంటనే మా చెల్లి మ్యారేజ్ కనేసి వచ్చాం. పెళ్ళైన 1 వీక్కి బెంగళూరు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ 1 మంత్కే రిటర్న్ వచ్చామన్నమాట వైజాగ్. మా చెల్లి పెళ్లి, సొంత చెల్లి మేడం. మా చెల్లి నేను మీ ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి ఇదైంది. మా ఫాదర్ ఉన్నప్పుడే ఇద్దరికినేమో అని కన్ఫర్మ్ చేశారు. మా ఫాదర్కి సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల చనిపోవడం వల్ల 6 నెలల ముందే 2 ఆడపిల్లలకి చేసేద్దామని చెప్పేసి మాకు కొంచెం ల్యాండ్ ఉన్నది మేడం. ఆ ల్యాండే ఇచ్చి పెళ్లి చేశారు, కట్నం అది ఇవ్వలేదు. సరే అప్పుడు మా చెల్లి పెళ్ళికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది మేడం మాకు. మేము బండి మీద వెళ్తున్నాము, సిగ్నల్ దగ్గర ఆగాము, ఆటో వచ్చి సో అవును మేడం. ప్రెజర్ లోని ఇంకా అది తలకి తగిలింది మేడం. తలకి తగిలి నాకు ఒక్కదానికి తగిలింది మేడం. మా హస్బెండ్ గానీ ఎవరికి ఏం కాలేదు. నీకు తలకి తగిలింది. ఆ ట్రీట్మెంట్ లో నువ్వు 3000 మెంబర్స్ ని మేనేజ్ చేసుకునే జాబ్ చేసావు. ఫ్రెష్ క్యాండిడేట్ కి అంత హెచ్ఆర్ పోస్ట్ ఇచ్చారా? లేదు మేడం, ముందు నుంచి నాకు తెలుసు అనమాట. అక్కడే నేను ట్రైనింగ్ అయ్యాను. అంటే నేను ఫస్ట్ నాకు ప్రపోజల్ లేదు మ్యారేజ్. శాలరీ 15 ఇచ్చేవాళ్ళు మేడం. అప్పుడు నేను అసలు మ్యారేజ్ చేసుకుంటాను అనుకోలేదు మేడం. ఆ పరిస్థితిలో అసలు మ్యారేజ్ ఇంకా మా మమ్మీని ఇంకా చూసుకోవాలి అనే దాంట్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అలా ఒక 1 ఇయర్ నేను చేశాను మేడం. ఆ 1 ఇయర్ కూడా అసలు నేను ఎందుకు చేశానంటే మేడం, పెళ్ళైన తర్వాత ఇంకా నాకు హస్బెండ్ తీసుకెళ్ళను, నీది బాగా అంటే మైండ్ బాగా ఉండిన తర్వాత తీసుకెళ్తాను అనేసి. అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చింది మైండ్ బాగా ఉండినాక అని? మైండ్ బాగాలేదని ఎవరైనా అన్నారా? తలకి తగిలింది కదా, నువ్వు ఇప్పుడు చేయలేవు అన్నట్టు వాళ్ళే వేస్తున్నారు. కాపురం చేయలేవు కానీ జాబ్ చేస్తావా? అందుకే మేడం నేను ప్రూవ్ చేయడానికి జాబ్కి వెళ్ళాను. అసలు నేను ఫిట్ గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను నేను తలకి దెబ్బ తగిలిన తర్వాత కాన్షియస్ లో ఉన్నావా, స్పృహలోనే ఉన్నావా? స్పృహలోనే ఉన్నాను సార్. అది 1 డే మాత్రం స్పృహలో లేను సార్. 1 డే లేను. తర్వాత నా మక్కువ అంతా ఇదంతా కూడా మొత్తం బ్లీడింగ్ వల్ల జరిగినటువంటి సందర్భము, ఎలా యాక్సిడెంట్ అయింది అదంతా నీకు తర్వాత గుర్తుందా, గుర్తులేదా? సార్ నాకైతే గుర్తులేదు సార్. ఫస్ట్ అయితే గుర్తులేదు, తర్వాత వీళ్ళందరూ చెప్పారు సార్ అంతే. తర్వాత మెమరీ అంతా రీగైన్ అయిందమ్మా. తర్వాత నేను అసలు మా మ్యారేజ్ కూడా నేను మర్చిపోయాను సార్. అసలు నా మ్యారేజ్ అవ్వడం కూడా నేను మర్చిపోయాను అనమాట. నీ భర్త గుర్తున్నాడా? భర్త పేరు అవన్నీ గుర్తున్నాయి, అతను ఎక్కడ పని చేస్తున్నాడు అంత? మ్యారేజ్ పరిస్థితులు, ఆ ఎన్విరాన్మెంట్ అయితే మర్చిపోయావు. యాక్సిడెంట్ జరిగిన సినారియో అయితే మర్చిపోయావు. ఒక రోజు అయితే కనుక స్పృహలో లేను సార్. ఇదంతా చూసి మానసికంగా అయితే బానే ఉన్నాం. బానే ఉన్నాను. కోపం, చిరాకు, డిప్రెషన్, భయము, ఫోబియాలు అలాంటివి ఏమీ లేవు? ఏముండేవి కాదు సార్. అయితే సార్ నేను అది తర్వాత వీళ్ళంతానేమో ఇలాగా నాకు తెలిసి మీ వాళ్ళు పంచాయతీ పెట్టి అమ్మాయి పర్ఫెక్ట్ అని చెప్తేనే కాపురానికి తీసుకెళ్తామనే ఏదైనా మీటింగ్ జరిగిందా? దాని తర్వాత నేనేమో అలాగా జాబ్కి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను మేడం. ఎందుకంటే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను మేడం. దాని తర్వాత మేడం నాకు 4 ఇయర్స్ తర్వాత ఇలానే
1 year ఇలాగా నన్నేమని ఇంటి దగ్గర వదిలేస్తాను, ఇంక నువ్వు పనికిరావు అనేసి ఇలా అనేవాళ్ళు మేడం. నేను ఒక 4 years అయింది మేడం. ఆ తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట మేడం. సో 4 years కాపురానికి వెళ్ళలేదు. సొంత మేనమామే అయినా కూడా 4 years తర్వాతే తీసుకెళ్ళాడు. 4 years మరి జాబ్ చేసావా? 1 year ఎందుకు చేసావు? 1 year చేశాను మేడం. దాని తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి నేను ట్రై చేసేదాన్ని మేడం. 3 years ప్రయత్నించావా? 3 years నేను ప్రయత్నించాను మేడం. ఆ 3 years ప్రయత్నంలోని మా హస్బెండ్ దగ్గర నేను వెళ్ళడానికి చాలా మాటలు పడ్డాను మేడం. ఆ 3 yearsలోని మా హస్బెండ్ వచ్చేవాళ్ళు, అంటే 1 weekకి 1 monthకి అలాగా నా దగ్గర చూడడానికి అనేసి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత నేను తరచూ వెంటపడేదాన్ని తన వెనకాతలు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నేను వచ్చేస్తాను. వచ్చి అసలు మార్నింగ్ సండే ఒకరోజే హాలిడే మేడం అతనికి. సాటర్డే నైట్, అంటే అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. సాటర్డే నైట్ బయలుదేరితే సండే మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఒక 2 hours మేడం. మళ్ళీ గోదావరికి వెళ్ళాలి అని చెప్పేసి, ట్రైన్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ 11 o'clock వెళ్ళిపోయేవాళ్ళు. నీకోసం వచ్చేవాళ్ళ, మీ అమ్మని పలకరించడానికి వచ్చేవాళ్ళ, మీ అమ్మమ్మని పలకరించడానికి వచ్చేవాళ్ళ? ఎందుకంత ఒక 2 రోజుల గురించి అంత కష్టం? ఒకే ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ కోసం వచ్చినట్టు లెక్క, నీ కోసం వచ్చినట్టు కాదు. నీ కోసం వస్తే నైట్ ఉండేవాడు కదా. మరి నువ్వు ఎట్లా చెప్పావంటే వారాన్ని నెలకొకసారి నా కోసం వచ్చేవాడండి మధ్యలో అన్నావు. నీ కోసం కాదు, ఇంటి కోసం వచ్చేవాడు. తర్వాత అయితే సారీ అమ్మా, అంత వయసు వచ్చేంత వరకు అతనికి ఎందుకమ్మా పెళ్లి అవ్వలేదు? అంటే అప్పటికి నీకు 18 నువ్వు పెళ్లి చేసుకున్న టైం? నేను 20 సార్. అతను ఈజ్ 35. ఎందుకు అంత అంటే సంబంధాలు వచ్చినాయి అతనికి? ఎంత కాదనుకున్నా కూడా ఆ రోజుల్లో అది లేటేగా. అది తెలియదు సార్, నా కోసం అనేసి అన్నారు. అది ఓహో, నీ కోసం వెయిట్ చేయించారా? వెయిట్ చేశాను అనేసి అన్నారు సార్. అది నాకు తెలీదు. అంటే వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎప్పుడు ఉండేవాళ్ళు. ఓకేనా, చెప్పు తర్వాత. దాని తర్వాత వచ్చినప్పుడు కూడా మేడం, వచ్చినప్పుడు నేను వెంటపడేదాన్ని కదా మేడం. నేను నీతో వచ్చేస్తాను ఇక్కడ, అంటే నాకు తెలుసు కదా మేడం, అందరూ ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, నువ్వు అక్కడ నేను ఇక్కడ అనేసి నాకు మనసులో ఏదో ఫీలింగ్ ఉండేది. దానికోసం అనేసి వెళ్తాను అంటే మా మమ్మీ మా హస్బెండ్ కలిపి నిద్ర మాత్రలు ఏమో అని టీలో కలిపేసి నాకు ఇచ్చేసి నేను పడుకున్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయే వాళ్ళు మేడం. అసలు మీ సిస్టర్ కాపురం బాగానే చేసుకుంటుందా? వాళ్ళు బాగానే ఉన్నారు. నీ కాపురం ఎందుకు ఎట్లా అయిందంటే నీకు టాబ్లెట్లు వేస్తే గానీ నిద్రపోవు. ఓకేనా, తర్వాత నిద్రపుచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు. ఈ నిద్ర టాబ్లెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అంటే నువ్వు వాడేదానివా? లేదు సార్, నాకు అప్పుడు తలకి దెబ్బ తగిలితే డాక్టర్ ఇచ్చారు. అంటే ఆ పెయిన్ వల్ల పడుకోవట్లేదు అనేసి డాక్టర్ ఇస్తే ఇంకా అలా కంటిన్యూ చేశారు. నిద్ర మాత్రలు కాదమ్మా, నీకు దీనికి సంబంధించి టాబ్లెట్లు వాడట్లేదు, అవి వేస్తే ప్రశాంతంగా పడుకుంటే కొంచెం త్వరగా తగ్గిద్దని. అవి కనీసం 4-5 years వాడాల్సిన సందర్భాలు కూడా రావచ్చు. మేబీ డాక్టర్ గారు చెప్తారు తర్వాత. నీకు 10 years యూజ్ చేయించారు. సిచ్యుయేషన్ బట్టి నాన్న వేసుకోరు కాబట్టి ఇలా నీళ్ళల్లో కలిపో ఏదో రకంగా వేస్తూ ఉంటారు. అదేం పెద్ద తప్పు కాదు. ఎందుకంటే సొంత అమ్మ కూతురు జీవితం నాశనం చేయదు. భర్త వేసాడు అంటే డౌట్ పడతాం, కానీ ఇక్కడ మీ అమ్మ వేసిందంటే ఇక్కడ తప్పు కాదు, నీ ఆరోగ్యం కోసం వేశారు అనుకుందాం. తర్వాత ఏమైంది? తర్వాత మేడం అలాగా నాకు 4 yearsకి నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. మా బాబేమోని పుట్టాడు మేడం. అంటే January 5th పుట్టారు. 5th పుడితే 12th ఏమోని అదే సంక్రాంతి వస్తుంది కదా మేడం, 14th 16th. నాకు 5 ఆడపిల్లలు మేడం. అంటే ఆడపడుచులు 5 ఉన్నారనమాట. నా బాధ్యత నేను నిర్వర్తించాలి. అంతే మేడం. వాళ్ళకి అంటే వాళ్ళు ఆ పొజిషన్లోనే ఉన్నారు కదా మేడం, వాళ్ళకి ఆ మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పేసి. ముందు పిన్నులు పెద్దమ్మలు ఆ పొజిషన్కి ఎక్కడ వస్తారమ్మా వాళ్ళు? నేనేమోని నా బాధ్యత అని చెప్పేసి నేను శారీస్ కొన్నాను మేడం. అంటే మా అమ్మమ్మ మా బావగారు నన్ను చూడడానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చేసేయండి అనేసి ఎవ్రీ ఇయర్ కొంటాం కదా అని చెప్పేసి వాళ్ళకి శారీస్ ఇచ్చి పంపించాను మేడం. ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఏమోని డైరెక్ట్గా తీసుకొచ్చి నాకు ఇచ్చేసారు మేడం. ఎందుకు పావలా చీరలు కన్నావా? సైకిల్ వాళ్ళ దగ్గర తీసాము, వీళ్ళ దగ్గర తీసాము అని చెప్పేసి ఇచ్చారు మేడం. అలా ఇస్తే నేను అన్నాను అనమాట, నెక్స్ట్ ఇయర్ సరే అయితే ఇప్పుడు ఇచ్చేసారు కదా, సరే అది మీ కూతుర్లకి ఇచ్చేయచ్చు కదా, ఇలా తిరిగి పంపించడం ఎంతవరకు కరెక్ట్, నేను లేవలేని పరిస్థితిలో కాబట్టి చీరల పంచాయతీ ఎక్కువ ఉంది అనేసి అంటేనే సరే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళనే షాప్కి తీసుకెళ్ళాను మేడం. వాళ్ళని మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి అనేసి. ముందుసారి నేను ఇస్తే తిరిగి నాకు ఇచ్చేసారు వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా. నెక్స్ట్ సారి మాత్రం వాళ్ళు తీసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చారు.
పోనీలే అమ్మా, ఇవ్వడం నీ బాధ్యత, వాళ్ళు కట్టుకున్నారా లేదా అనేది నీకు అనవసరం. ఫస్ట్ టైం మరి నాకు తిరిగి ఇచ్చేసారు కదా మేడం, అదే అప్పుడే వాళ్ళు అది ఇచ్చేస్తే పెద్ద నాకు ఇష్యూ ఏమి ఉంది, అది టాపిక్ కాదు, వేరే చెప్పు, మీ ఆయన టాపిక్ చెప్పు. అయితే అలా ఎంతకాలం కలుస్తున్నావు మీ ఆయనతో? మా ఆయనతో మళ్ళీ 1 year కలిసి ఉన్నాను మేడం. 1 year లో మరి 2 చీరలు చీర అట్లా కొన్నావు మీ ఆడపడుచులకి? ఆహా, ఫస్ట్ ఒకసారి ఎవ్రీ పంపించారండి ఇయర్ అతను ఉన్నా లేకపోయినా నేనైతే కొనేసి ఇచ్చేస్తాను మేడం. సరే నాన్న, పోలే, మంచిది, సాంప్రదాయంగా నువ్వు చేసి నేను 1 year కాపురం చేసావు, 1 year లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, మీ ఇంటికి వచ్చి డెలివరీకి వచ్చావు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు కలిసావు మీ ఆయన్ని? మళ్ళీ ఒక 3 years కానీ మళ్ళీ కలవలేదు మేడం. ఓకే నాన్న, ఎప్పుడు కూడా అసలు ఆయన వచ్చి తీసుకెళ్ళరు వెళ్తుంటాడు. మేడం. మాకు అర్థమైంది, ఆయన వచ్చి వెళ్తుంటాడు, ఎందుకంటే అదే ఆయనకి పుట్టిల్లు అత్తగారిల్లు అన్ని అయ్యే కాబట్టి ఎప్పటికప్పుడు వస్తున్నాడు, పలకరించి వెళ్తున్నాడు. మళ్ళీ 3 years తర్వాత మళ్ళీ కాపురానికి వెళ్ళావు, మళ్ళీ ప్రెగ్నెంటా? ఆహా లేదు మేడం, చెప్పమ్మా. ఆ మధ్యలోనేమోని నాకు యాక్సిడెంట్ అయింది కదా మేడం, అప్పుడేమోని నేనేమోని నా వస్తువులు తీసి, నా ఒంటి మీద ఉన్న వస్తువులు పెళ్ళికి, మా చెల్లి పెళ్ళికి తీసుకెళ్ళాను కదా మేడం, ఆ వస్తువులు తీసి మా అత్త అంటే మా అమ్మమ్మ చేతిలో పెట్టాను మేడం. నేను మా అమ్మమ్మ చేతిలో పెట్టేసి, నేను కాన్షియస్ లేను కదా మేడం, అప్పుడు పెట్టేసిన తర్వాత 1 month తర్వాత నేను అడిగాను, అవును నా వస్తువులు ఏవి అని చెప్పేసి. నీకు పెళ్లి గుర్తులేదు కానీ వస్తువులు గుర్తున్నాయి. అప్పుడు నా ఫొటోస్ అన్ని చూపిస్తున్నారు కదా మేడం, ఇవేమైనాయి అనేసి అడిగాను మేడం. అప్పుడు నాకేమోని ఫొటోస్ అవి చూపించారు, ఇలాగైంది అనేసి. అయితే నా వస్తువులన్నీ ఏటయ్యాయి, అసలు ఏంటి ఇదంతా అనేసి అంటే అప్పటికి వాళ్ళు నాకు చెప్పకుండానే నా వస్తువులు అమ్మేసుకున్నారు మేడం. సరే, ట్రీట్మెంట్ కి అవసరం అయ్యి ఉంటాయి, ఇందులో గొప్పే ఉంది. సరే మేడం, అయితే నేనేమోని ఎవ్రీ టైం వచ్చినప్పుడు బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు అడిగేదాన్ని మేడం, నా వస్తువులు ఏవి అసలు. నువ్వు ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళావు తల్లి? 1 year వెళ్ళావు. 1 year వెళ్ళాను కదా మేడం. 1 year లోని ఒక 2-3 times వచ్చేదాన్ని కదా మేడం, వస్తువులు అడిగేదాన్ని. వస్తువులు అడిగాను. నా వస్తువులు ఏవి అంటేనేమోని అది నేను ఆ వస్తువులు అడిగితే వస్తువుల గురించి చెప్పకుండా నేను వచ్చినప్పుడు అలా గొడవ చేస్తున్నాను, గొడవలది అన్నట్టు క్రియేట్ చేశాను. హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందమ్మా నీకు యాక్సిడెంట్ తర్వాత? అది కనుక్కోలేదు, నగలు మాత్రం అడిగారు. ఒక 18,000 స్కానింగ్ అయింది సార్. మిగతాదంతా గవర్నమెంట్ హాస్పిటల్ వాల్టేర్లో ఉన్నది కదా సార్, అదొకటే బయట తీయించారు. పెద్ద వాల్టేర్ హాస్పిటల్ ఉన్నది కదా సార్, అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేశారు సార్. ఎన్ని రోజులు ఉన్నావు హాస్పిటల్లో? హాస్పిటల్లోనే సార్, ఆ 4 yearsలో ఒక 2 years వరకు హాస్పిటల్లోనే ఉన్నాను సార్. నేను ఆల్రెడీ అప్పుడు కంప్లైంట్ చేశాను సార్. డెలివరీ తర్వాత కూడా తీసుకెళ్లారా? డెలివరీకి ముందే సార్. 4 years హాస్పిటల్లో ఉన్నావమ్మా? 2 years నేను హాస్పిటల్లో ఉండి నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి. ఆ పాట అమ్మ, వాళ్ళకేమి బెడ్లు ఎక్కువయ్యి అక్కడేమి అడ్మిట్ చేసుకోరు, నీకంటే అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వెయిటింగ్ లిస్ట్ లో. అవసరం లేకపోతే 2 రోజులు కూడా ఉంచుకోరు, అది గవర్నమెంట్ ఆసుపత్రులు. నాకేమీ లేదు అని బలవంతంగా 2 సంవత్సరాలు ఉంచారు అంటే, అన్నా నువ్వు ఉంచారు అంటే కనుక అక్కడ నీకు మానసికంగా ఏదో ఇబ్బంది పడ్డావు అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? నిద్ర మాత్రలు ఇచ్చేసి పడుకోబెట్టేశారు ఇవన్నీ కాదు, నీకు మానసికంగా ఇబ్బంది అయింది, దానివల్ల నీ అండర్స్టాండింగ్ కెపాసిటీ తగ్గింది, ఆలోచన శక్తి తగ్గింది, మందులు వాడావు. మన కాగితాలు ఉన్నాయా? ఏమన్నా పేపర్ వర్క్ ఉందా నీ దగ్గర? మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ఎనీథింగ్? ఒప్పుకుంటుందిగా మన దగ్గర. సర్లేదు, చెప్తున్నాను. తీసుకెళ్ళారు మేడం. అది వదిలేసా. 3 years తర్వాత మళ్ళీ వెళ్ళావా? పిల్లాడు పుట్టాడు, ఇంటికి వచ్చావు, మళ్ళీ 3 years ఇంట్లో ఉన్నావు. నెక్స్ట్ చెప్పమ్మా. నెక్స్ట్ దాని తర్వాత మేడం, నేను ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇలాగ నేను వస్తువులు అడిగినప్పుడు వాళ్ళందరూ వస్తువుల గురించి చెప్పకుండా నేను గొడవ ఆడుతున్నాను అని చెప్పేసి క్రియేట్ చేయడం అవన్నీ జరిగాయి మేడం. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ 2వసారి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పాప కడుపులో, అదే నేను అన్నది, మళ్ళీ 2వసారిలో మళ్ళీ ప్రెగ్నెంట్. మళ్ళీ 2వసారి ఎంతకాలం ఉన్నావమ్మా? 1 year 2 years? లేదు మేడం, ప్రెగ్నెన్సీ రాగానే ఒక 3 months కి ఇంటికి పంపించారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు 3 months మాత్రమే, తర్వాత డెలివరీ మీ ఇంటి దగ్గరే అయ్యింది. ఉన్నాను ఇంకా అంతే మేడం. ఎలాగా నాకు ఆల్రెడీ మెంటల్గా అప్సెట్ ఉన్నది అని చెప్పేసి ఇంక మా ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండడం. మీకు 2వ పాప పుట్టి ఎంతకాలం అయిందమ్మా? పాప బాబా? పాప మేడం. పాప పుట్టి ఎంతకాలం అయింది? పాప ఇప్పుడు 5th year. 5th year. 10 years లో 2 ప్రెగ్నెన్సీ టైంలో కూడా మెడిసిన్స్ వాడేవమ్మా? ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీలో కానీ? పాప
తో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాడాను సార్. మరి వద్దని చెప్పలేదా డాక్టర్స్? డాక్టర్స్ వద్దని చెప్పారు సార్, కానీ వాడకపోతే అవ్వదు అని చెప్పేసి ఇంటి దగ్గర వాడించేవారు. వాడించారా? పాప బానే ఉందా ఇప్పుడు? పాప బానే ఉన్నది సార్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్. బాబు ఎంత మా వయసు? 8 years. పాప ఎంత ఇప్పుడు? 4 years. స్కూల్కి వెళ్తుందా, చదువుకుంటుందా, ఆరోగ్యంగానే ఉందా? బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇచ్చావా? ఇచ్చాను సార్, ఇస్తే మోషన్స్ అయిపోయాయని చెప్పేసి అప్పుడు వద్దు అనేసి. కానీ పాప అయితే ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. ఇప్పుడైతే నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ కూడా మెడిసిన్స్ వాడుతున్నావు అమ్మా? లేదు సార్, కాలం మెడిసిన్స్ ఆపేసి మీరు? ఆపేసి ఒక 3 years అయింది సార్ అంతే. 3 years డాక్టర్స్ చెప్తే ఆపారా, మీరే ఆపేసారా? నేనే ఆపేసాను సార్. ఎందుకు ఆపేసావు? ఎందుకంటే అది వేస్తుంటే పడుకుని పోతున్నాను. డాక్టర్స్ అలా చెప్పాలి కదమ్మా, డాక్టర్స్ చెప్తే నువ్వు ఆపాలి కదా. అంటే నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరా? అంటే మీ హస్బెండ్ కానీ ఎవరైనా కూడా నువ్వు ట్రీట్మెంట్ వాడాలి హాస్పిటల్కి ఎవరు నిన్ను తీసుకొచ్చేవారు? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సార్, నేను 3000 మెంబర్స్ని డీల్ చేసిన తర్వాత డీల్ చేసే అంత కెపాసిటీ నా దగ్గర ఉన్నది సార్. సింగిల్ హ్యాండ్తోనే 5-6 lakhs శాలరీస్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. కానీ వీళ్ళు చేసే పనుల వల్ల కూడా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అదే అయ్యి ఉండొచ్చమ్మా, కాదనట్లేదు. అంటే వీళ్ళు చేసే పనులు అంటే మా హస్బెండ్ ఏం చేసేవాళ్ళు, నా ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా మాట్లాడే. అంటే ఇప్పుడు నేను క్లియర్గా ఒక 2 విషయాలు సార్. అతను డ్యూటీకి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళి వస్తారు మేడం. వచ్చిన తర్వాత వాటర్ ఇచ్చాను అనుకోండి, ఏం ఆగలేవా అనేసి అంటారు. వాటర్ ఇవ్వకపోయినా అనుకోండి, వాటర్ ఇవ్వలేవా అనేసి అంటారు. కాదు నాన్న, తర్వాత ఒక 3 months ఉన్నావు, డెలివరీ అయ్యింది. ఇప్పుడు 4 years నుంచి మళ్ళీ ఏమైనా కాపురానికి వెళ్ళావా, వెళ్ళలేదా? వెళ్ళలేదు మేడం. 1 year ఒకసారి, 3 months ఒకసారి. నీ ఇన్ని సంవత్సరాల మ్యారిటల్ రిలేషన్ లో ఇందులో 2 పిల్లలు అంతేనా? 2 years హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు. ఇప్పటికి 3 years బ్యాక్ వరకు టాబ్లెట్స్ వాడావు. 3 years బ్యాక్ నువ్వే ఓన్ డెసిషన్ తీసుకున్నావు. టాబ్లెట్స్ వాడుతుంటే నిద్ర వస్తుంది, డ్రౌజీగా ఉంది, నేను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను జాబ్ చేసి, వీళ్ళు నమ్మాలి అని ఫిక్స్ అయిపోయావు. మరి 3 years లో ఏమైనా జాబ్ జాయిన్ అయ్యావా? లేదు మేడం, మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలిగా. ఇంటి దగ్గరే చిట్స్ వేయడం, అందరితో కలిసి ఇప్పుడు ప్రెజెంట్ బానే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే మేడం, అసలు మా హస్బెండ్ మా వాళ్ళు పెట్టే టార్చర్ కి నాకు ఎక్కువ ఉన్నది. అది వాళ్ళు పెట్టేది నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను. అతను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అనేసి వెళ్ళారు మేడం. అతను CRM చేస్తారన్నమాట, కార్డియో రిథమిక్ మేనేజ్మెంట్. అది పేస్ మేకర్. ఎక్కడ చేస్తాడమ్మా అతను? చెన్నైలో చేస్తారు. ఏ హాస్పిటల్? అన్ని టెరిటరీ మేనేజర్ అనేసి చేస్తారు సార్. వస్తాయి సార్, కానీ ఇవ్వరు ఇంటికి. పిల్లల్ని చూసుకుంటాడా? స్కూల్ ఫీజులు అంటే ఏమైనా కడతాడా? కడతారు మేడం. అది కూడా ఇద్దరు, నాకు వచ్చేది కూడా అతనికే ఇచ్చేస్తాను. అలాగా మీ ఇల్లు మెయింటెనెన్స్ అంతా మీ హస్బెండే చూసుకుంటున్నారు కదా? మీ అమ్మ మీ హస్బెండే ఇల్లు నడిపిస్తున్నారు. జాబ్ చేసుకున్న వచ్చిన పావలా కూడా ఇంట్లోనే ఇంతవరకు నమ్ముతున్నావు. ఇప్పుడు నువ్వు మీ ఆయన మీద ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకోవట్లేదు మేడం. అతను చూసుకున్నంతసేపు బాగానే చూసుకున్నారు మేడం, చూసుకున్నంతకాలం బాగానే చూసుకున్నారు, చిన్నపిల్లలనే చూసుకున్నారు, యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బాగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేడం, ఈ జాబ్కి వెళ్తూను నాకేమోని ఒకటి చెప్పారు, నేనేమోని ప్రైవేట్గా ఇంకొక జాబ్ చేయాలి అనుకుంటున్నాను, అది కూడా సేమ్ ఇదే టైపు, అలాగే నేనేమోని డబ్బులు కడతాను వాళ్ళకి, మనకేమోని ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్పారు మేడం. ఏం జాబ్ అట చెప్పేసేమో అని అడల్టరీ సెక్స్ జాబ్ కిందేమో అని జాయిన్ అయ్యారు మేడం. అడల్టరీ సెక్స్ జాబ్ అని. అడల్ట్ సెక్స్ జాబ్ కింద, మేల్ సెక్స్ జాబ్ కింద, మేల్ ప్రాస్టిట్యూట్ కింద. ఎవరు చెప్పారు నీకు? మీ ఆయన చెప్పాడా? మా ఆయన దగ్గర ఏమోని ఎందుకు ఇలాగా అంటే, లేడీస్ దగ్గర నుంచి కాల్స్ రావడం ఇవన్నీ నేనేమని చూస్తున్నాను మేడం. చూస్తూ ఒకసారి ఏమోని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని ఉందా? మీ ఆయనకి శాలరీ ఎంత వస్తుందో తెలుసా? వస్తుంది కదా. అన్ని లక్షలు వచ్చేవాడు మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఏముందమ్మా? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. నేను కూడా అదే అడిగాను మేడం, అసలు ఎందుకు ఈ జాబ్. నేను చెన్నై వెళ్ళాను మేడం, మొన్న రీసెంట్గా వెళ్ళాను అనమాట, 2 months బ్యాక్, అంటే జూన్లో వెళ్ళాను మేడం. వెళ్ళి ఏంటి మనసులో పూర్తిగా చేంజెస్ వచ్చాయి మేడం. అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజెస్ వచ్చాయి అనమాట. ఇంకా పట్టించుకోకపోవడం, ఇంటికి రాకపోవడం, శాలరీస్ వేయకపోవడం, ఇలా చేస్తున్నారు అనమాట. నువ్వు ఇక్కడికి వస్తున్నావని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? మా హస్బెండ్ కి తెలుసు. మీ హస్బెండ్ తో మాట్లాడమంటావా?
చేయండి మేడం. కాదు నీ దగ్గర ఒక్క నిమిషం అమ్మా, నీ దగ్గర అతను ఆ ప్రొఫెషన్ లోకి వెళ్తాడు అనే దానికి ఆధారాలు ఉన్నాయని నేను ఏమున్నాయి ఆధారాలమ్మా? నేను మామూలుగా అంటే మెసేజ్లు అంటే అమ్మాయిల ఫొటోస్ వస్తాయి కదా సార్, అవి చూపిస్తాను సార్. అవి వచ్చాయి, వస్తేనేమో ఏంటిది నువ్వు చేసే జాబ్ ఇదా ఇక్కడ అనేసి ఏమని చెప్తేనేమని అవును నేను ఇదే చేస్తున్నా, నాకు డబ్బులు కావాలి, నువ్వు 2 కోట్లు తెచ్చి నీ దగ్గరే ఉంటాను అనేసి అంటున్నారు సార్. సాలరీ ఎంతమ్మా సుమారుగా నెలకి? వస్తుంది సార్ 60-70,000 వరకు. 60-70,000 వస్తుంది. ఇల్లు రెంట్, పిల్లల ఫీజులు అన్నిటి దాంట్లో రెంట్ కాదు సార్, అది ఓన్ హౌసే, సొంత ఇల్లే సార్, సొంత ఇల్లే. గానీ ఇంకా 2 కోట్లు చేద్దాం అనుకున్నాను అని అన్నాడా, లేదంటే ఆల్రెడీ చాలా సంవత్సరాలు బట్టి జాబ్ చేస్తున్నాను? నాకు 2-3 టైమ్స్ నాకు అమౌంట్ కూడా పంపించారు సార్. నీకు అమౌంట్ ఏంటమ్మా, నీకెందుకు పంపించాడు? నాకు అంటే వేరే బిజినెస్ పెడతాను అని చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు కదా సార్, ఇగో నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పేసి అమౌంట్ ఏమోని ఇచ్చారు నాకు. నేను నిజంగానే ఆ సిఆర్ఎం జాబ్ దిగోలా అనేసి అనుకున్నాను సార్. అసలు మళ్ళీ ఆ డబ్బులు నీకు తిరిగి ఇచ్చాడమ్మా? నాకు ఇదిగో 2 సార్లు నేను వెళ్ళాను, 2 సార్లు ఇచ్చారు. ఒకసారి 5,000, ఒకసారి 3,000 ఆయనకి. ఏమో మేడం అదే ఇచ్చారు నాకు అదే ఇచ్చారు మేడం. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఎక్కడమ్మా? అతని ఫోన్ లో నుంచే నేను తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తే అవన్నీ డిలీట్ చేస్తున్నాయి సార్. నేను తీసుకున్నాను అని చెప్పేసి అమ్మాయి ఫోటోలా? అమ్మాయి ఫోటో ఒకటి ఆంటీ సార్, ఆంటీ ఫోటో ఉన్నది, ఎక్కడది అనేసి అంటేనేమో ఫస్ట్ ఏమో నాకు తెలియదు. వాళ్ళు ఇతని ఫోటోలు పంపించడం ఏంటమ్మా? ఇతని ఫోటో వాళ్ళకి పంపించాలిగా ఆ కార్యక్రమంలో ఉన్నవాడు. వాళ్ళు అంటే ఏదో కంపెనీ అంట సార్ వాళ్ళకి. చాలా విచిత్రంగా ఉందమ్మా, నమ్మశక్యంగా లేదు. అదిగోండి సార్, నాకు తెలియక అందుకే ఇప్పటి వరకు 1 రూపాయి అసలు నమ్మాలో లేదు. అంటే ఆ జాబ్ లో నిజంగానే ఉన్నారు అనుకోండి మేడం, అసలు రేపు పొద్దున్న ఏదైనా జబ్బులు వస్తే మరి నేను నా పిల్లలు అతనికి డబ్బులు కావాలండి సార్. 2 crores తెచ్చే నేను నీ దగ్గరే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అనేసి అంటున్నారు. అది అంత 2 crores కావాలంటే ఈ పనే చేస్తాను, నువ్వేం చేసుకుంటా చేసుకో, మా ఇంట్లో చెప్తే మాత్రం నేను అడిగేస్తాను. జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా కలిసి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారమ్మా? ఏమ్మా కంటిన్యూస్ గా మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి మీ కలిసి ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? మీ 2 పిల్లలు, మీ 2 భార్యాభర్తలు 2? ఒక 3 years కన్నా ఎక్కువ లేము సార్. అది ఆయన ఫోన్ లోదే అని ఎక్కడుంది? పైన అతని ఫోన్ డిలీట్ అకౌంట్ అని ఉంది. అదే అకౌంట్. ఏం పేరమ్మా అతనిది? అది రవికుమార్. అది అతని ఫోన్ నుంచే డిలీటెడ్ అకౌంట్ నుంచి వస్తుంది మేడం అవి ఇవన్నీనా. ఇంకోటి సార్, అందులోని న్యూడ్ వీడియో కాల్స్ అవైలబుల్ అని కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. సరే అమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ అలాగే అనుకుందాం, అలాంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అదే మేడం అర్థం కావట్లేదు. ఇంట్లో చూస్తే మా అత్త వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే నేను కొడుతున్నాను, తిడుతున్నాను, మళ్ళీ నా మీదేమో అనేసి చెప్పారంట మేడం. నేను అసలు ఇక్కడ అమ్మమ్మ, అమ్మ, మేనమామ, పిన్ని, పెద్దమ్మ అంతా నిన్ను ఇలా ప్రాణాలుగా చూసుకునే కుటుంబం, అర్థమవుతుందా? వీళ్ళని నువ్వు కొట్టే రేంజ్కి వెళ్ళావు అని వాళ్ళ అబద్ధం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. 99% ఉండదు. అసలు నాకు ఈ విషయం ఇలాగా మా అమ్మమ్మ పక్క వీధికి వెళ్ళి మా ఆడబడుచుతో మా పిన్నితో చెప్పారనే విషయం నాకు తెలియదు మేడం. అసలు ఫస్ట్ అమ్మాయికి చెప్పుకుంది, అది చెప్పారంట. అది ఎలా అనుకున్నారు మేడం? కొట్టేవా కొట్టలేదా? నేను అస్సలు మేడం ఇప్పుడు ఎక్కడైనా కొట్టేస్తున్నాను. నేను అసలు ఎంత బాగా చూసుకున్నా, ఉమెన్స్ హార్లిక్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఇచ్చేదాన్ని. అసలు ఆవిడని ఎలాగంటే అలా చూసుకునేదాన్ని మేడం. ఆవిడ ఇప్పటి వరకు కూడా బాగా చూసుకోవాలా, మీ అమ్మ బాగా చూసుకోవాలా, మీ అమ్మ మా అమ్మ ఏం చేస్తారు తెలుసు, టాబ్లెట్లు ఇచ్చేది. ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తాను మా అమ్మనేమోని నా దగ్గర తీసుకొచ్చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ నరవులోనేమోని అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమోని ఉండడానికి ఒక్కలే ఉంటున్నారు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నేను ఎక్కడుంటే అక్కడ తీసుకొస్తాను. ఇప్పుడైతే ప్రెసెంట్ మా అత్త దగ్గర పెట్టేసి వచ్చాను. అమ్మమ్మ దగ్గర దగ్గర పెట్టేసి వచ్చాను. ఎంతకాలం నుంచి?
అయ్యో ఒక్క 2 days 2 days 2 అమ్మ, అలా days కదమ్మా. గురించే పెట్టేసి నీ 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 బాధను అర్థం చేసుకుని నువ్వంటే ఇష్టంగా ఉండేటటువంటి నీకు ఇష్టమైనటువంటి ఒక్క వ్యక్తి పేరు చెప్పు మీ ఇంట్లో. నీ బాధను అర్థం చేసుకుని ఈ రోజు ఒంటరిగా అంత దూరం నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచా, చెన్నై నుంచి వచ్చావా? నేను వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చారు. ఒక్కదాని వచ్చావు వైజాగ్ నుంచి హైదరాబాద్. నీకంటే ఎవరు లేరా సపోర్ట్? ఎందుకు ఎవరు రాలేదు నీతో పాటు? లేదు సార్, అక్కడ ఏమవుతుందంటే నా ఫీలింగ్ అదే సార్ అసలు. ఎందుకంటే మా ఆయన నా ముందు ఏమంటారని అంటే, మీ అమ్మ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అనేసి అంటారు. దానికి అతడికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిన తర్వాత మీ అమ్మని ఎందుకు ఉంచుతున్నావు, ఇంట్లోనే పంపించవచ్చు కదా అంటారు. సరే మీ అమ్మని తీసుకురాకపోయావా ఇక్కడికి? పిల్లల్ని అమ్మమ్మ దగ్గర పెట్టావు, మీ అమ్మని తీసుకురాపోయావా? మేడం అదే చెప్తున్నాను. ఇప్పుడు మా అమ్మ ఏం చేశారంటే మేడం, మొన్న ఆవిడ మా ఇంటి దగ్గరే ఇప్పుడు నాతో ఒకరు వేరే వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మా వీధిలో వాళ్ళు వచ్చారు. వాళ్ళ వైఫ్ దగ్గర ఏమో అని మా మమ్మీ చీటీ వేశారు. చీటీ వేస్తే వాళ్ళు ఇవ్వలేదంట. వాళ్ళ ఆవిడ ఇవ్వలేదంటే ఇంకా డబ్బులు రాలేదు అని చెప్పారు. నేను నా కూతురుతో మొన్న హాస్పిటల్లో మా కూతురికి బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్లో ఉన్నాను మేడం. అసలు వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదు. వెళ్ళి మా అమ్మాయి అంటే నేను చెప్పినందుకు చీటీ డబ్బులు ఇవ్వలేదనేసి వాళ్ళ దగ్గర చెప్పిందంట. మీ అమ్మకి నీకు గొడవ పెట్టేశారు. మా అమ్మే వీధిలోని నా గురించి బ్యాడ్ గా చెప్తుంది మేడం. మీ అమ్మ నీ గురించి బ్యాడ్ గా చెప్పేసింది, మీ అమ్మమ్మ నీ గురించి బ్యాడ్ గా చెప్పింది. అయినా మీ అమ్మమ్మ పిల్లల్ని చూస్తుంది. నువ్వు ఈ టీవీ షోకి వస్తున్నావని ఎవరికన్నా చెప్పు వచ్చావా? మా ఆయనకి చెప్పాను. మీ ఆయనకి ఒక్కదానికి చెప్పు. అమ్మా, మీ సిస్టర్ తో నీకు కమ్యూనికేషన్ ఉందమ్మా? మా సిస్టర్ తో ఉన్నది. ఎవరన్నా కూడా ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటిది అంటే మీ వారికి ఇటువంటి అలవాటు లేదంటే అలవాటు కాదు ఈ వ్యాపారం ఉంది అనేది ఎవరన్నా నమ్ముతారా నీతో పాటు? నేను ఎవరికి చెప్పలేదు సార్. అసలు ఎవరికైనా నేను అదే సార్ ఆ విషయం చెప్పడానికి ఎంతవరకు వచ్చాను. అసలు నువ్వు మా దగ్గరికి రావడానికి ఒకప్పుడు ఆ వ్యాపారం అనేది మీ భర్త గారికి లేకపోతే కనుక, మీ వారికి లేకపోతే కనుక ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదా? నువ్వు వచ్చి ఉండేదాన్ని కాదు సార్. ఎందుకంటే అతను ఆ వ్యాపారం చేస్తున్నాడు నీకు నచ్చట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చావు. ఇంకా మిగతా మీ అమ్మమ్మతో గొడవ గానీ మీ అమ్మతో ప్రాబ్లమ్స్ గానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ముందుకు సాఫీగా ముందుకెళ్ళడానికి వెళ్ళిపోతాను. అదొకటే ఇష్యూ సార్. దానికి కాపురం కూడా చేయట్లేదు కదమ్మా 5 years నుంచి. కాపురం అవసరం లేదా అంటే మేడం? ఇప్పుడు నేను చేస్తాను, కాకపోతే ఇది ఏమంటే ఇతను దీంట్లో ఉన్నారు మేడం, ఈ జాబ్ లో ఉన్నారు. తిరిగేసి నేను బయటికి అంటే మా హస్బెండ్ లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను జాబ్ చేస్తున్నాను, నేను ఆ జాబ్ వదలను, ఏం చేసుకుంటుందో చేసుకోమనండి అంటే ఏం చేద్దాం? మమ్మల్ని ఏం చేయమంటావు? అసలు ఇక్కడ మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒకటి అడగాలి మీ ఆయన్ని, 2 ఆయన ఆ జాబ్ మానేస్తానంటే మిమ్మల్ని కాపురానికి పంపించాలి. అంతేనా? మానను ఏం చేసుకుంటావో చేసుకో అంటే. పూర్ణిమ, నా అనుమానం ఏంటంటే ఆ మెసేజెస్ అన్నీ కొద్ది గొప్ప నాకు అర్థం అవుతాయి, చూశానమ్మా. అవన్నీ ప్రత్యేకంగా మీ హస్బెండ్ సృష్టించి నీ బ్రెయిన్లో ఒకటి పెట్టడం గురించి మొదలుపెట్టిన కార్యక్రమంలో నాకైతే అనిపిస్తుంది. అంత ప్రత్యక్షంగా అవన్నీ ఆ మెసేజెస్ అవన్నీ కూడా మేడం అవి ఏంటంటే ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకుని ఈ అమ్మాయి కావాలని స్క్రీన్ షాట్ తీసుకునేటటువంటి అతని మీద నీకు ఒక ఏవగింపు అసహ్యం కలిగేటటువంటి విధంగా ఒక పిక్చర్ సృష్టిస్తున్నాడు. అకౌంట్ లో అమౌంట్ వేసారు కదా సార్, అది కూడా అవన్నీ ఫేకేనమ్మా. అది పెద్ద అమౌంట్ కాదమ్మా. 5 లక్షలు 5 కోట్లు వేస్తే మీరు ఆశ్చర్యపోవాలి. 5,000 3,000కే ఉందమ్మా. నాకు తెచ్చిచ్చారు కానీ 19,000 డబ్బులు ఉన్నాయి కదమ్మా ఇవ్వడానికి డబ్బులు. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్స్ కి వాటికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అవన్నీ కూడా ప్రత్యేకంగా అక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తేనే నీ అకౌంట్లో ఏటో నీకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అటువంటి పని చేసేవాడు నెంబర్ 1 అసలు నీకు తెలియకుండా సీక్రెట్గా చేసి ఉండేవాడు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. నువ్వు ప్రత్యక్షంగా ఫోటోలు అతను ఫోన్లో తీసుకునేటటువంటి అవకాశం కూడా ఇచ్చి ఉండేవాడు కాదు. ఫోన్ లాక్ చేసుకునేవాడు, ఇంకోటి చేసేవాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇదిగో ఇంత సంపాదన వచ్చిందని చెప్పి సిఆర్ఎం జాబ్ చేస్తున్నటువంటి 12-13 సంవత్సరాల పాటు నీ చేతిలో చిల్లు గవ్వ కూడా పెట్టినాడు నీకు 5,000 వచ్చి ఇస్తున్నాడు అంటే కనుక ఇది కేవలం ఏంటంటే నీ ఎదురుగుంట నీకు అసహ్యం కలిగేటటువంటి ఒక కథ సృష్టించి నువ్వు దండం పెట్టేసి నేను నీలాంటి వాడితో నేను ఉండలేను, నీకు ఆ ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన సృష్టించడానికి నేను పిచ్చిదాన్ని చేశాడు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకోటి మేడం, అసలు బెంగళూరులో ఒకసారి నేను వెళ్ళాను. ఓకేనమ్మా ఓకే అమ్మా, నాకు అర్థమైందమ్మా. వినమ్మా, ఒకటి ఇక్కడ ముఖ్యంగా పూర్ణిమ ఎవరితో అన్న వచ్చి ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉండేది ఈరోజు నీ కథ. కానీ దురదృష్టం ఏంటంటే కనుక నీ నీడని నువ్వే నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ నీ నీడని నువ్వే నమ్మే పరిస్థితుల్లో నువ్వు తెలివైనటువంటి అమ్మాయి. 3,000 కాదు 30,000 మందినైనా కూడా హెచ్ఆర్ కింద మేనేజ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ నీకు ఉంది. కానీ మానసిక పరమైనటువంటి మైండ్కి సంబంధించినటువంటి పరిస్థితికి
తెలివితేటలకి ఎటువంటి సంబంధం లేదు. నేను సభాముఖంగా అందరికీ చెప్పేటటువంటిది, ప్రేక్షకులు అందరికీ ఏంటంటే, చాలామంది అంటారు మా అబ్బాయి ఈ జాబ్ చేస్తున్నాడండి, మా అబ్బాయి వైస్ ప్రెసిడెంట్, ఆంటర్ప్రెన్యూర్, సూపర్ బిజినెస్ మ్యాన్ అంటారు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు మానసికపరమైనటువంటి సమస్యలకి అతీతులు కాదు. సో నువ్వేం చేసావు అంటే కనుక పదే పదే నువ్వు పిచ్చిదానో సారీ ఆ పదం వాడుతున్నాను, ఆ విధంగా వాళ్ళు నీ మీద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఎదురెదటానికి నువ్వు చేసినటువంటి పని ఏంటంటే కనుక ట్రీట్మెంట్ని అసహించుకున్నావు, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ప్రయత్నం చేశావు. ఆ విధంగానే నువ్వు వృత్తి కూడా కొంతవరకు చేసుకున్నావు. ఈ మధ్యకాలంలో ఏమీ చేయలేదు. అయితే ఎక్కడో నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన శైలి అనేటటువంటిది మీ కుటుంబ సభ్యులకే ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో మీ భర్త ఒకడు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి సభ్య సమాజంలో ప్రాబ్లం ఏంటంటేనమ్మా, మానసిక సమస్యల మీద ఎంత అవగాహన చేసి అన్ని జబ్బుల్లాగే అవి కూడా జబ్బులు, వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బ్రెయిన్ అనేటటువంటిది కూడా బాడీలో ఒక భాగమే, అది కూడా అలసిపోతుంది, దాని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని ఎంత చెప్పినా కూడా ఆ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా చిన్న చూపుగా చూడటం, అది వస్తే కనుక ఒక విచిత్ర విడ్డూరమైనటువంటి జబ్బు వచ్చింది, వీళ్ళు సభ్య సమాజంలో ఉండవలసినటువంటి వ్యక్తులు కాదని ప్రపంచం చూస్తుంది. అదేవిధంగా నీ కుటుంబ సభ్యులు కూడా నిన్నే చూశారు. వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, నువ్వు గొంతిప్పి ఒక మాట అడిగినా, ఒక కోరికనా, గర్జించినా, ఆర్గ్యుమెంట్ చేసినా, అదిగో నీకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నావు కాబట్టి నీకు ప్రాబ్లం వచ్చింది, ట్యాబ్లెట్స్ వేసుకో, ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే అడ్మిట్ చేయి అంటే, ఈ అమ్మాయికి ఏంటంటే మేడం ఆ యాక్సిడెంట్ తర్వాతే అయ్యింది అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. కొద్దిపాటు నాకు అనుమానం ఏంటంటే యాక్సిడెంట్ ముందుకు కూడా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి కరెక్ట్గా లేదేమో అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి ఒక ఆడపిల్ల, అన్ని విధాలుగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆడపిల్ల, తనకంటే 15 సంవత్సరాలు పెద్ద అయినటువంటి వ్యక్తితో ఎవరు చేస్తారు? ఒకప్పుడు చేసినా కూడా ఎవరు ఇష్టపూర్వకంగా ఎంతో కొంత ఎదిరిస్తావో, అడ్డుపడతావు. కానీ అవి ఏమీ లేకుండా చేశారు అంటే కనుక బహుశా మన బలహీనతతో ఉండేటటువంటి ఆడపిల్లని ఎవరో ఒక ఇంటికి ఒక ఆడపిల్ల అవుతే చాలరా దేవుడా అన్నట్టుగా నిన్ను పంపించారా అనేది ఒకటి. అక్కడి నుంచి మొదలైనటువంటి నీ ప్రయాణం ఏమైందంటే కనుక మిత్రులు, బంధువుల కంటే కనుక శత్రువులు పెరిగారు, కుటుంబంలోనే శత్రువులు పెరిగారు. అర్థమైందమ్మా? ఎక్కడ విన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, ఈరోజు ఈ వేదిక మేము విన్నది ఏంటంటే, సొంత మేనమామతో పెళ్ళి అయింది, 14-15 సంవత్సరాలు పెద్ద వయసు ఉన్నవాడితో పెళ్ళి అయింది. నిజంగా అతనికి నువ్వంటే అంత అసహ్యం అయితే కనుక అసలు పెళ్ళే వద్దు, నేను ఏదో చేసుకుంటాను అనేటటువంటి మాట అనేవాడు. కానీ ఎంతో కొంత ఇష్టపడుతూనే నీ గురించే అంత 30 సంవత్సరాల వరకు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఈ మొత్తం ప్రయాణంలో పట్టుమని నువ్వు 1.4 నెలలు ఉన్నావు కలిసి ప్రయాణం చేసింది ఈ 13 సంవత్సరాలు మ్యారేజ్. అంటే సార్ నేను వెళ్తాను అన్నా సరే తీసుకెళ్లే వాళ్ళు కాదు అక్కడ. అదే ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, నేను వెళ్తాను అనేసి వెంట పడుతుంటే పక్కనున్న వాళ్ళు మొగుడిని వదిలి ఉండలేకపోతుంది. ఒకటి నేను అనేది ఏంటంటే అంత ఇష్టంగా నీకు వ్యతిరేకంగా పెళ్లి చేసేటటువంటి వాళ్ళు మొగుడి దగ్గర కాపురం పంపించకుండా దూరం పెట్టవలసినటువంటి దానికి అవసరం ఏముంది? ఒకే ఒక కారణం ఏంటంటే కనుక ఇప్పుడు నీకు గుర్తులేంది, ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటిది, నీ పక్కన ఎవరు లేకపోవటం వల్ల మాకు ఒక ఆధారం లేకపోయింది ఏంటంటే కనుక నీ మానసిక పరిస్థితి ఆ సందర్భంలో ఆ సమయంలో పూర్తిగా బ్యాలెన్స్గా లేదు. కాబట్టి ప్రతిసారి ఏంటంటే ఆ అబ్బాయి దగ్గరకు పంపించినప్పుడల్లా ఆ అబ్బాయి ఇబ్బంది పడటం వల్ల లేదు అక్కడే ఉంచండి, లేదంటే హాస్పిటల్లో ఉంచండి, ఇంకో 2-3 నెలల పాటు ట్రీట్మెంట్ వేయండి అని చెప్పి మొత్తం నీకు సంబంధించినటువంటి నీ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా టాబ్లెట్స్ వేసుకోవటం, పడుకోవటం, హాస్పిటల్లో ఉండటం, లేదంటే పుట్టింట్లో పడుకోవటం, ఇదే అయింది. సార్ ఒకసారి నేను తెగించి మా పాప 1 మంత్ బేబీ ఇంక ఇలానే చేస్తున్నారు అని చెప్పేసి నన్ను ఎప్పటికీ ఇంక తీసుకెళ్లరేమో అని చెప్పేసి నేనే వెళ్ళిపోయాను సార్. ఒకసారి హైదరాబాద్ బలవంతంగా వెళ్తే మార్నింగ్ వెళ్ళి అతను ఎక్కడ ఉంటారో కనుక్కొని అక్కడికి వెళ్ళాను సార్. వెళ్తేనేమో అని ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి నన్ను ఏమని రోడ్డు మీద ఉంచేసి వెళ్ళిపోయి నైట్ వరకు రాలేదు మేడం. నువ్వు మళ్ళీ వెళ్ళిపో వైజాగ్. అసలు అంత ఇష్టం లేనప్పుడు అసలు పెళ్లి చేసుకోవడమే, ఇంట్లో ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను మేడం. పిల్లల్ని దేయబెట్టడం కానీ, స్కూల్ కి వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం కానీ, ఇంట్లో పనులు. ఒక తల్లి పాత్రలో కానీ వినండి, మీ తల్లి పాత్రని మేము కించపరచట్లేదు, హెచ్ఆర్ పాత్రలో 30,000-3,000 మందిని చూసేదాన్ని మేము కించపరచట్లేదు, నువ్వు బీఎస్సీ సిబిజెడ్ చేసిన దాన్ని మేము కించపరచట్లేదు, మీ తెలివితేటలను కించపరచట్లేదు. కానీ ఒక మానసికపరమైనటువంటి పరిస్థితిని నీ సొంత భర్త మామయ్య అన్నట్టు నేనేం తక్కువ చేశాను, అతను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ మొత్తం సమాజంలో, ప్రపంచంలో మేము అందరం కాదు, ఎవరైతే కనుక ఒక వెయిట్ చేస్తూ ఈ అమ్మాయి నా భార్య కావాలి అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏంటి మానసికంగా ఎలా అయిపోయింది, దెబ్బతిని 2 సంవత్సరాల పాటు మెంటల్ హాస్పిటల్లో ఉండి ఈరోజు ఈ అమ్మాయి నా భార్య ఏంటి, ఇటువంటి వ్యక్తి నేను కోరుకోవట్లేదని చెప్పి అతను ప్లేట్ ఫిరాయించాడు, ప్లేట్ తిప్పేశాడు. ఒక ఇష్టం అనేటటువంటిది అయిష్టతలోకి మారిపోయింది. భార్య కావాలి అనేటటువంటి వ్యక్తి భార్య ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, పుట్టింట్లో ఉంటే మంచిది, హాస్పిటల్లో ఉంటే మంచిది అనే పరిస్థితి మనం.
అందుగురించి నువ్వేం చేసావు, కట్టెలు తెంచుకుని బలవంతంగా అక్కడ పరిగెట్టుకుని వెళ్ళి సిఐడి ఇన్వెస్టిగేటర్ లాగా ఏ ఆడదానికి ఏ భార్యకి ఇంత కర్మ రాకూడదు మొగుడిని ఎత్తుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చునేటప్పటికి నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు, గెట్అవుట్ అని చెప్పి పంపించేశాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ నువ్వు వెళ్ళి అతని ఇంట్లో కూర్చున్నప్పుడు నిన్ను బయటకు పంపించేటటువంటి ఒక తరీకా ఆలోచించాడు. నేను అనుకోవటం మేడం ఒక ప్లాన్ ఆలోచించాడు. ఏంటా ప్లాన్ అంటే కనుక, నేను ఈ వ్యాపారంతో పాటు అడల్ట్ సెక్స్ అనేటటువంటిది మేల్ ప్రాస్టిట్యూట్ కింద కూడా నేను ముందుకెళ్తాను. వేరే ఆడవాళ్ళు నన్ను ఇది డబ్బులు ఇచ్చి తీసుకుంటా అంటున్నారు, నాకు 2 కోట్లు వచ్చేంతవరకు ఈ వ్యాపారం నేను ఆపను, నువ్వు ఆపినా కూడా నేను ఆపను అని అన్నాడు. నువ్వు ప్రపంచంలో ఏదైతే కనుక ఒక ఆడది అసహించుకుని దండం పెట్టి పారిపోతుందో ఆ ప్లాన్ అనేటటువంటిది అతను పన్నాడు అనేటటువంటిది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇంత గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేసుకుంటూ 45 సంవత్సరాల వ్యక్తి ఇంత చిల్లరి వ్యవహారం చేస్తాడనేటటువంటిది ఎవరికీ నమ్మకం లేదు. ప్రత్యేకంగా దానికి తోడు అతను వచ్చి ప్రతిదీ గంట కొట్టి నీకు డిక్లేర్ చేస్తున్నాడు, ఇదిగో నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. దాంతోనే ఇంకా నేను డిప్రెషన్ లో అదే నువ్వు డిప్రెషన్ అవ్వాలనే అతను కోరిక, దండం పెట్టి అక్కడి నుంచి పారిపోవాలని. అటువైపు ఏమో నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ చేయడం, నాలవరే నేను దాంతో ఉన్నాను ఇప్పుడు నీకేంటి అనేసి అనడం. దాంతో చిన్న పిల్లోడు కాదమ్మా, 45 ఏళ్ళు, 2 పిల్లలు, ఊరికే ఇదంతా ప్లాన్ అమ్మా. నేను పూర్ణిమ అమ్మ నేను ఒక్క నిమిషం చెప్పి, నువ్వు చెప్తూనే ఉంటావు నాకు తెలుసు, నేను ఒక్కటి చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ క్లియర్ కట్ గా దానికి ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. నేను చెప్తున్నా సరే మా అమ్మ పట్టించుకోవట్లేదు, నా తమ్ముడే కదా అలా చేయడం అంటది. మా అమ్మ మేము పట్టించుకోవాలంటే నువ్వు మా మాట వినాలిగా. ఏవి నీ క్లినికల్ రికార్డ్స్ ఏవి వినండి అమ్మ. నీ మానసిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ ట్రీట్మెంట్ వాడావు, ఎందుకు ఒక 2 సంవత్సరాల పాటు ఒక మానసిక హాస్పిటల్లో ఉన్నావు అనేటటువంటి దానికి గట్టిగా ఆధారాలు అనేటటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. అర్థమైందమ్మా. ఇక్కడ ఈ వాళ్ళని కించపరచడం, వీళ్ళకి కించపరచడం, ఇక్కడ కనిపించినటువంటి మనుషులందరూ కూడా వాళ్ళందరూ నా అమ్మమ్మ నా శత్రువే, మా తల్లి నా శత్రువే, మా భర్త మా శత్రువే అంటే కనుక ఇంతమంది శత్రువులు అయ్యేటటువంటి అంత చిల్లర కుటుంబం అయితే మీది కాదు అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడవలసింది నేను చేయలేని పనులన్నీ చేశాను అంటారు సార్. నేను బయటికి వెళ్ళి నేను చెప్పేది క్రియేట్ చేయడం. నేను చెప్పేది విను. ఫస్ట్ నీ మెడికల్ రికార్డ్స్ అనేది నేను చెక్ చేయాలి. నేను చెక్ చేయాలన్నా, లేదంటే వాల్టేర్లో కానీ వైజాగ్లో ఉండే సైకియాట్రిస్ట్ అన్నా నీ మెడికల్ రికార్డ్స్ చెక్ చేయాలి. నువ్వు ప్రజెంట్ ఉండేటటువంటి మానసిక పరిస్థితి ఏంటి అనేటటువంటిది అది కూడా అసెస్ చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీ భర్త గారితో మాట్లాడాలి. బాబు ఇదంతా అసలు కదా, ఇదంతా కూడా నిజం కదా కాదా, నీకు నిజంగా ఈవిడంటే ఇష్టం ఉందా ఇష్టం లేదా. బహుశా అతను 99% మార్కులు నాకు ఇష్టం లేదనే చెప్తాడు, నాకు వద్దు అన్నట్టే చెప్తాడు. ఆ వద్దు అన్నా కూడా బలవంతంగా ఇక్కడ వచ్చి కూర్చుంటుంది, ఆవిడ మానసిక పరిస్థితి స్టేబుల్గా లేదన్నదే చెప్తాడు. అలాంటి పరిస్థితుల్లో వద్దు అనుకునేటటువంటి వ్యక్తి దగ్గర బలవంతంగా వెళ్ళి కూర్చుని ఎంత జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు అన్నది 1-2 సార్లు నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేయగలవు, పిల్లల్ని చదివించుకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. ఒక పిచ్చిది అని 100 సార్లు అంటూ నీ చేత బలవంతంగానో అవసరం బట్టో ట్రీట్మెంట్ వాడిస్తూ ఒక్కొక్క కుక్కలాగా ఇంటికి వస్తే కనుక చీ తూ అని పంపించేటటువంటి బ్రతుకు నీకెందుకు? అతను అడుగుదాం, మాట్లాడదాం, ఏమంటాడో చూద్దాం, కానీ ఎందుకు ఈ బ్రతుకు నీకు? ఆఖరికి ఒక భయంకరమైనటువంటి పిల్లల గురించి అమ్మ పిల్లల గురించి ఆలోచించావు. వినమ్మా, పిల్లల గురించి ఆలోచించావు. 14 ఉండాలి, కానీ 14 సంవత్సరాల్లో 14-15 సంవత్సరాలు నీ పెళ్లిలో నువ్వు 1.5 year కూడా నీ భర్తతో కాపురం చేయలేకపోయావు. అంటే దాని ఈక్వేషన్ బట్టి 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని అనుకుంటే ఎన్ని సంవత్సరాల పాటు అక్కడ వాళ్ళు ఉన్నిస్తారు? ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు అతని ఇల్లు అసలు నన్ను ఉన్నివ్వరు, ఏం చేస్తా నెగిటివ్ గానే చెప్తారు. వద్దమ్మా, ఈ అంశాలు క్లారిటీ వచ్చేంత వరకు అక్కడ ఉండాలి అని దయచేసి నువ్వు కోరుకోవటం అనేది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మైల్డ్ మోడరేట్ నుంచి సివియర్ మెంటల్ ఇల్నెస్లోకి వెళ్ళిపోతావు. ఇంకా శ్రేయస్ జీవితం అంతా కూడా నువ్వు సైకాట్రిక్ హాస్పిటల్లో బతకాలి. అప్పుడు పిల్లలు కూడా నీ విన్నంటూ ఉండరు. ఆల్రెడీ 20-30% 50% మెంటల్ ప్రాబ్లం, సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ 12 సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ వాడావు. వాళ్ళు ఇంకా నీ బుర్రలో ఇంకా విషం పెట్టి చీ పో అని చెప్పి ఆ 50% మెంటల్ ప్రాబ్లం 100% చేస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉంటారు, పిల్లలు వెళ్ళి అనాథాశ్రమంలో ఉంటారు. ఏం చేద్దాం ఆలోచించుకో. థ్యాంక్ యూ సార్. మేడం పూర్ణిమ గారు, మీరు అసలు బాధపడకండి. మీరు 3 క్వశ్చన్స్ అడిగారు. మీ ఆయన మేల్ సెక్స్ బిజినెస్ చేస్తున్నాడండి,
డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎక్స్ట్రా బిజినెస్. ఆయన రెగ్యులర్ జాబ్ ఏంటమ్మా అంటే 60,000 శాలరీ వచ్చి మంచి జాబ్ చెప్పారు. మీరు ఇక్కడికి రావాల్సిందే ఆ పాయింట్ మీద కాదు. అది మేము నమ్మడానికి చాలా రీసెర్చ్ చేసాం, అక్కడ ఏం పెద్ద వర్కౌట్ అవ్వాలి. సరే ఉన్నవి స్క్రీన్ షాట్స్, దానికి సార్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఆ ఉన్న సీనియారిటీ మీద, మాకు అర్థం అవుతూ ఉంటాయి కాబట్టి. నేను డైరెక్ట్ గా కూడా అడిగావు, ఆయన చెప్పాడు ఆ చెప్పిన దానికే సార్ ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు చెప్పుంటారు వాళ్ళు అని. ఇప్పుడు నేను లీగల్ గా ఆలోచించి మాట్లాడతాను నీతో. మీ ఆయనకి ఎవరితో అక్రమ సంబంధాలు ఉన్నాయా? ఎవరన్నా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? నీకు డైవర్స్ ఇస్తానన్నాడా? చాలా సార్లు అన్నాడు మేడం. నువ్వు ఇలా చేస్తే డైవర్స్ ఇస్తాను అనటం వేరు, ఈ రోజుకి మీకు ఎప్పుడు లీగల్ నోటీస్ పంపించలేదు, విడాకులు ఇవ్వాల, అవునా? మీరు రోజు దేవుడు ఫోటోలకి పూజ చేసేటప్పుడు మీరు పూజ చేయాల్సిన వ్యక్తులు ఎవరో తెలుసా? మీ అమ్మ, మీ అమ్మమ్మ, మీ ఆయన. ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల తల ఇదవల, ఒక 15 ఏళ్ల గ్యాప్ ఉన్న ఒక తమ్ముడిని బతువులాడుకొని అమ్మ కలిపి మీ మేనమామ కాళ్ళు పట్టుకొని నీకు ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే నీ సిస్టర్ పెళ్ళి అవ్వాలి, ఆ అమ్మాయికి ప్రాపర్గా బయట వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. నీకు సొంత అతనైతే అర్థం చేసుకుంటాడు, కడుపులో పెట్టి చూసుకుంటాడు అని మీ మేనమామతో నీకు ఇచ్చి పెళ్లి చేశారు. నీ అదృష్టం ఎంత బాగుందంటే ఒకే నిన్ను కాపాడే కుటుంబంలో ఆ గొడుగు నీడలో హ్యాపీగా ఉండాలి. ఇన్ కేసు నీకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే ఈ పిల్లలు ఉండేవాళ్ళు కాదు, ఈ గోల ఉండేది కాదు, హాస్పిటల్లో ఎక్కడో ఉండేదాన్ని, లేదా ఏదైనా పని చేసుకుంటూ ఉండేదానివి, ఈ ఏడుపు ఉండేది కాదు. ఒకటి, ఇంత కాపాడే వ్యక్తుల మధ్య వాళ్ళ యొక్క మంచితనం నువ్వు రికగ్నైజ్ ఎందుకు చేసుకోలేకపోతున్నావంటే అది నీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చెయ్యలేని పొజిషను, అది వాళ్ళ నిస్సహాయిత. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, నీ హస్బెండ్కో మీ ఇంట్లో వాళ్ళకో ఎవరో ఒకరికి నీ కొడుకో కూతురుకో కూడా సొంత తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా ఉండే పనులు, టెన్షన్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్తో పాటు హెల్త్ బాగోకపోతే వాళ్ళ ఆర్గాన్ ఏదన్నా అమ్మన్నా ట్రీట్మెంట్ చేయిస్తాం. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేసే సర్వీస్ని అవతల వ్యక్తి రికగ్నైజ్ చేయరు. అలాంటప్పుడు ఎంత చేసినా ఓపిక, ఎవరికన్నా ఎక్కడో అక్కడ ఓపిక ట్రిగర్ అవుతూ ఉంటుందిగా. ఏ అవతలకి అన్నప్పుడు నీకు ఆల్రెడీ అరే మా అమ్మమ్మే పొమ్మంది, మా అమ్మే పొమ్మంది, వీళ్ళు సీక్రెట్గా ఏవో ట్యాబ్లెట్లు వేస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ ట్యాబ్లెట్ మేము విన్నది లీగల్గా. ఎందుకంటే ఈ మధ్య నెంబర్ ఆఫ్ కేసుల్లో లీగల్గా మాకు అర్థమవుతుంది డిప్రెషన్ ఎక్కువగా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అదేదో తప్పులాగా అనుకుంటున్నారు కానీ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఎంత అవసరం అనుకుంటే అంతా వెళ్లాల్సిందే. లీగల్ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తున్నారుగా, అలా వెళ్ళి అది తీసుకొని ఉంటే ఈ రోజున నీ ఇద్దరు పిల్లలు, నీతో పిల్లలు కనాల్సిన అవసరం మీ ఆయనకి లేనే లేదు, మీ మామయ్యకి కన్నాడా. నీకు అన్ని రకాలుగా ఒక స్త్రీకి చేయాల్సిన న్యాయం అంతా నీ ఇంట్లో అన్నీ జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ నీకు వాళ్ళ మీద నమ్మకం లేదు, నీకేదో అన్యాయం చేసేస్తున్నారని. నిజంగా అన్యాయం చెయ్యాలంటే నీకు ఇలా విడాకులు ఇచ్చేయచ్చు. అర్థమవుతుందా? విడాకులు ఇప్పించేయమంటావా? కాదు కదా, నీకు విడాకులు అవసరంలా. మా హస్బెండ్ మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తే నాకు ఎందుకండి అంటావా? అది ఆల్రెడీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, వదిలే. ఏ రకంగా చూసినా నిన్ను వదిలేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నీ అదృష్టం ఏంటో తెలుసా? మీ మావయ్య నిన్ను వదలడు, వేరే పెళ్లి చేసుకోడు, మీ అమ్మమ్మ మిమ్మల్ని బయటికి తరమదు. అత్త, నువ్వు అనుకునే అత్త, మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. నీ తప్పుల్ని సమాజంలో అందరూ వేలిపెత్తి చూపిస్తుంటే ఆవిడ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అది నీకు ఎలా అయిపోతుందంటే నా మీద వీళ్ళంతా నెగిటివ్గా చెప్తున్నారు అని. మీ ఇంట్లో వాళ్ళైతే నీ కష్టాలు భరిస్తారు కానీ బయట వాళ్ళకేం అవసరం అమ్మా, వాళ్ళు నెగిటివ్గానే మాట్లాడతారు. నాన్న, ఈ స్టేజ్ మీద నా పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వండి. అది తప్పే కాదు, దానికి ఎవరికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిద్ర వస్తుందా, హ్యాపీగా పడుకో. ఈ రోజున జనాల టెన్షన్లకి నిద్రలే రావట్లా. నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు అనుకో, నీ పిల్లలు నువ్వు పోషించుకో. మీ ఆయనే వస్తాడు, ఆల్రెడీ వస్తున్నాడు రెగ్యులర్గా. నువ్వు ఎలా ఉన్నావు చూసి వెళ్తున్నాడు, అమ్మో దీని టార్చర్ చాలేవనే వెళ్ళిపోతున్నాడు. లేదు మేడం, నేను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను. నువ్వు పర్ఫెక్ట్ కాదని ఎవడంటున్నాడు? ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. లేదు మేడం, 100% నువ్వు పర్ఫెక్ట్. నేను ఇక్కడ రాసిస్తా, ఓకేనా? నేను ఇవ్వడం కాదుగా, మీ అమ్మ నాన్న ఇవ్వడం కాదుగా, మీ బావ ఇవ్వడం కాదుగా, మీ మావయ్య. డాక్టర్ ఇవ్వాలి. ఏమని? నాన్న ఇవి వాడు, నువ్వు 80% పర్ఫెక్ట్ ఉన్నావు, 20% ట్రిగర్ పాయింట్ ఉంది. ఇప్పుడు మేము దగ్గర 1 అవర్ నుంచి నీతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ట్రిగర్ అవ్వాలా, పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావు. నువ్వు పర్ఫెక్ట్ కాదని ఎవరంటావు? పర్ఫెక్ట్ ఎప్పుడు కాదో తెలుసా? నిన్ను ట్రిగర్ చేసినప్పుడు రియాక్ట్ అవుతావు చూడు, గిన్నెలు పగలగొట్టడం, విచ్చలవిడిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు 4 పీకేయడం, అమ్మమ్మని తన్నావు చూడు, ట్రిగర్ పాయింట్ అంట. అదే మేడం అంటున్నాను, నేను కొట్టలేదు, కొట్టానని చెప్పి అనేస్తున్నారు కదా.
అలా అనకుండా వాళ్ళు ఉండాలి అంటే నువ్వు ట్రీట్మెంట్ వాడాలి. అసలు నేను కొట్టలేదు కదా మేడం, కొట్టానన్నారు కదా, అలా ఎందుకు చెప్పావు అనేసి అంటేనేమని నీకేం గుర్తులేదులే, నువ్వు పిచ్చిదానివి కదా, నీకేం గుర్తులేదు అదే నేను అంటున్నా. ఇక్కడ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని వీళ్ళ ముగ్గురిని నమ్ము. మీ అమ్మ మేడం నేను మా అమ్మని మాత్రం అసలు నమ్మలేకపోతున్నా మేడం. ఎందుకంటే నేను బయటికి వెళ్తాను. మీ అమ్మని నమ్ము నాన్న. మా అమ్మనే నమ్మలేకపోతున్నాను మేడం. అది ఎందుకు అనుకున్నారు మేడం? నేను చెప్తున్నాను, ఒక రెండు పాయింట్లు చెప్తున్నాను మేడం. నేను ఇదే చిట్స్ వేస్తాను కదా మేడం, వాళ్ళకి అమౌంట్ గురించి ఏమని వెళ్ళి వస్తాను. వీధిలో అందరూ కూడా నాకు అన్ని ఫంక్షన్స్కి చెప్తారనమాట. ఫంక్షన్స్కి వెళ్ళి వస్తే మా ఆయన చెప్పేసే వెళ్తాను. మా ఆయన ఏం చేస్తాడు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేసేమని ఆ అమౌంట్ తెచ్చు ఈ అమౌంట్ తెచ్చు అని చెప్తారనమాట. అక్కడ వాళ్ళు ఇచ్చేటప్పటికి లేట్ అవుతుంది. మా అమ్మ ఏం చెప్తుంది, ఈ రోజు ఏమని ఉదయం మా ఆయన రాగానే నా గురించి చెప్తుంది, ఈ రోజు ఇలా ఉదయం వెళ్ళిపోయింది సాయంత్రం వచ్చింది అనేసి అంటది. అప్పుడు మా ఆయన ఏం చెప్పాలి, నీ జీవితంలో పలానా వాళ్ళని నమ్ముతానని చెప్పు. మా చెల్లినే నమ్ముతాను మేడం, నేను ఎవరిని నమ్మను. సరే మీ చెల్లితో మేము మాట్లాడతాం. మీ చెల్లి మిమ్మల్ని ట్రీట్మెంట్ వాడమని చెప్తుంది. మీరు రేపటి నుంచి వైజాగ్ వెళ్ళిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్లో ఉండలేకపోతున్నాను మేడం, నేను మా ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను. ఇలా ఉండగా నిన్ను పంపించలేమమ్మా, మీ ఆయన ఇష్టం కదా. ఎందుకంటే నేను ఏం చేసిన తప్పని మా ఆయనకు 1-2 చెప్తారు. మీ ఆయన ఆల్రెడీ మేల్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తున్నాడు, అది మేము ఆపాలి, నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇవి క్యూర్ అయినాక మేము అవి మాట్లాడడానికి అవకాశం ఉంది. అమ్మా మా పర్సనల్ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మీ సిస్టర్తో మాట్లాడిస్తాం ఇంతే. ఫస్ట్ ప్రెసెంట్ ఇది అయిపోతే నెక్స్ట్ మిగతా అన్ని మళ్ళీ కూర్చోబెడతాం, మళ్ళీ మాట్లాడతాం. మీ ఆయన కూడా కూర్చోబెడతాం ఈసారి. అర్థమవుతుందా? మరి నేను చేయలేని తప్పులు చేశానని అది కూడా అననివ్వం, ఇక నుంచి అననివ్వం. నువ్వు రేపు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. 1 వీక్ తర్వాత వాళ్ళ చేతే నీకు సారీ చెప్పిస్తాం. ఓకేనా? ట్రీట్మెంట్ అవ్వకుండా అమ్మ విను, ట్రీట్మెంట్ అవ్వకుండా వాళ్ళు మా మాటకు లొంగరు. ఫస్ట్ ఆ అమ్మాయిని మందులు వాడమనండి, ఎక్కడైతే ఆపిందో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమనండి, తర్వాత కూర్చోపెట్టి మాట్లాడదాం అని అంటారు. మళ్ళీ మేము వెనకడుగేవా. సో నువ్వు ఫస్ట్ అందరి దగ్గర నేను చెప్పిస్తా, అందరి దగ్గర చెప్పిస్తాను. రేపు మీ సిస్టర్తో మేము మాట్లాడతాం. ఆవిడ మీకు ట్రీట్మెంట్ అంటది, వెళ్ళండి వాడండి. నెక్స్ట్ మంత్ అందరి చేత నీకు సారీ చెప్పించి మీ ఆయనతో కలిపి పంపిస్తాం. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళి నాన్న. వెళ్ళమ్మా. బాయ్ నాన్న, జాగ్రత్త. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. పూర్ణిమ గారు వైజాగ్ నుంచి ఆవిడ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం వచ్చారు. సో ఆవిడకి సొల్యూషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.